హాయ్ ఫ్రెండ్స్, నిన్న మేఘనా రెస్టారెంట్కి వెళ్ళామండి. మేఘనా ఫుడ్స్ రెస్టారెంట్. ఓకేనండి, ఇది రెస్టారెంట్ అంటారు, మేఘనా ఫుడ్స్ అనే అంటారు. ఇది ఇందిరానగర్లో ఉంటుందండి. కేఎఫ్సి చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈ సందులోకి వెళ్తే మనకి మేఘనా ఫుడ్స్ వస్తుందండి. నియర్లీ ఒక 5 minutes డిస్టెన్స్ కూడా పట్టదు మనకి. కాకపోతే నిన్నైతే ఫుల్ ట్రాఫిక్ ఉందండి. 2 hours పట్టిందనమాట మాకు వెళ్ళేటప్పుడు. ఇక్కడ జర్మన్ క్లాసెస్ అలాంటివన్నీ నేర్పిస్తారనమాట ఇందిరానగర్లో. ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట, జర్మన్ డిఫరెంట్ లాంగ్వేజెస్వి. ఇంకా ఇక్కడ కూడా కిందన కూడా ఎస్ఎస్వి అని సంథింగ్ ఏదో ఫుడ్ రెస్టారెంట్ ఉందండి. ఈసారి నెక్స్ట్ టైం మనం ట్రై చేద్దాం, ఒకవేళ మంచి రివ్యూగా అనిపిస్తే కనుక. ఈసారికి నేను మేఘనా ఫుడ్స్కి వెళ్తున్నాను. ఆల్రెడీ నేను మార్తలిలో వెళ్ళానండి. మార్తలిలో కూడా సూపర్ ఉంటుందన్నమాట వీళ్ళ ఫుడ్. ఇంకా సరే ఒకసారి ఇంద్రనగర్లో కూడా ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ ట్రై చేసాము. ఇది మెట్రో అవైలబుల్గా ఉందండి మనకి. సో మనకి మనీ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోద్ది అనమాట ఇక్కడ, అంటే ట్రావెలింగ్ కాస్ట్. కానీ మేము క్యాబ్లో వెళ్ళాము, మాకు తెలియలేదన్నమాట. సో మేఘనా ఫుడ్స్ ఇదిగోండి, ఆంధ్ర స్టైల్ అనమాట. ఇంకా మనకి డెలివరీస్ అవి ఉంటాయి కదండి, హోమ్ డెలివరీ చేయడానికి ముందుగానే ప్యాక్ చేసి రెడీగా పెట్టుకుంటారు. ఇది 11:30 AM to 1:30 AM వరకు ఉంటుందండి వీళ్ళది హోటల్. మంచిగా ఉంటుందండి. వీళ్ళ స్పెషల్స్ ఏంటో అవన్నీ రాశారనమాట. పన్నీర్ కబాబు, చికెన్ స్పెషల్స్, అండ్ వీళ్ళది బోన్లెస్ బిర్యానీస్ చాలా స్పెషల్ అండి. మేఘనా బోన్లెస్ బిర్యానీ అంటే అసలు ఎప్పటి నుంచో ఇది ఫేమస్. అసలు కంపల్సరీగా టేస్ట్ చేయకుండా ఎవ్వరు ఉండరనమాట. ఇంకా మేమేమో ఈ క్యాబిన్లో కూర్చున్నాము. చాలా బాగుందండి. అంటే చిన్నదైనా సరే, అంటే ఇది ఇంద్రనగర్ చాలా ఇదే ఏరియా అండి. సో అక్కడ చిన్న బిట్స్ దొరకడమే చాలా ఎక్కువ అనమాట. హోటల్ అయితే చక్కగా మంచిగా ఉందండి. చక్కగా పీస్ఫుల్గా చక్కగా కూర్చొని ఆరామ్స్గా తినచ్చు. ఫ్యామిలీస్తో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా వీళ్ళ మెనూ చూపిస్తున్నాను అండి. యాక్చువల్గా మెనూ చూపించడానికి నాకు సరిగ్గా లైటింగ్ అదంతా ఇది అవ్వలేదు. అది రెడ్ కలర్లో ఉందన్నమాట. సో లైటింగ్కి రిఫ్లెక్ట్ అయిపోయింది నేను వీడియో తీస్తుంటే. సో సాధ్యమైనంత వరకు నేను చూపించడానికి ట్రై చేశానండి. ఇది వైట్ పేపర్ ఏంటంటే వాళ్ళ మెనూస్ ఇస్తారనమాట, ఆ రోజు స్పెషల్స్ ఏమున్నాయా అని చెప్పి. ఇంకా అంతకన్నా మనకి ఇంకేమైనా కావాలంటే ఆ మెయిన్ మెనూలో చూసుకొని మనం ఆర్డర్ చెప్పుకోవాలి. ఇగోండి, ఇంకా బేబీకార్న్ మంచూరియా, సీ ఫుడ్స్, తందూరి వెజ్, అన్నీ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. మిల్క్ షేక్స్ లేవండి వీళ్ళ దగ్గర. ఏమున్నాయంటే సోడాస్, మళ్ళీ గ్రేప్ జ్యూసెస్ అలాంటివి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అండ్ వాళ్ళు స్పెషల్ లస్సీస్, ఇంకా బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్స్. మేఘనాలో ఐ థింక్ ఫ్యామిలీ ప్యాక్ ఉండదు అనుకుంటా, నేను అది అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే మేము సింగిల్ బిర్యానీసే ఆర్డర్ చెప్పుకున్నాం కాబట్టి. ఇన్ కేస్ మీకు మెనూలో క్లియర్గా కనిపిస్తే కనుక అది చూడండి. ఎందుకంటే నాకు ఫ్యామిలీ ప్యాక్ ఉందని నాకు ఐడియా లేదనమాట. ఇవన్నీ వెజ్ బిర్యానీస్, నాన్ వెజ్ అన్నీ అనమాట. ఇంకా వీళ్ళు ఎక్కడెక్కడే ఉన్నాయో అవి కూడా చూపించారనమాట, ఏ ఏరియాస్లో ఉన్నాయో. ఇగోండి జ్యూసెస్, వాళ్ళు ఏమేమి ఉన్నాయో మనకి ఒక లిస్ట్ ఇచ్చేస్తారండి ఆల్రెడీ. ఇది సజ్జాపూర్లో, మార్తలిలో, కోరమంగల్లో, అండ్ ఇంద్రనగర్లో, ఇంకా చాలా డిఫరెంట్ ప్లేసెస్లో ఉందండి. వీళ్ళది చాలా మంచి బ్రాంచెస్ అనమాట. వీళ్ళ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్వాలిటీ ఫుడ్ అనమాట. ఇంకా మెనూ అయితే ఇలా అయిపోయిందండి. ఇంకా ఫినిష్ చేసేసాను, చూపించేసాను మీకు. ఇంకా మేమేమి ఆర్డర్ చెప్పుకున్నామో అది కూడా చూపిస్తున్నాను. మేము రెగ్యులర్గా తినేది చికెన్ కబాబ్ కంపల్సరీగా ఉండాల్సిందే అండి మాకు. ఇంకా తర్వాత చికెన్ బోన్లెస్ బిర్యానీ అక్కడ ఫేమస్ కాబట్టి ఇంకా అది కంపల్సరీగా చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చి మటన్ దమ్ బిర్యానీ చెప్పుకున్నాం మేము. మాకు వీటి కాస్ట్ ఎంత అయిందో బిల్లు కూడా ఈసారి మెన్షన్ చేసి పెట్టానండి. ఇదిగోండి బ్యావరేజెస్ అక్కడ ఉండే అది స్పెషల్వి చెప్పాను కదండి, లస్సీస్, గ్రేప్ జ్యూసెస్. అండ్ అది మా వాడు ఏదో ఆర్డర్ పెట్టాడండి. అది ముంజాటోను ఏదో ఉంటుంది స్పెల్లింగ్, మోంజిటో, అది బెర్రీ మోంజిటో అంట. అది ఆర్డర్ చెప్పిండు మా పెద్దోడు. ఇగోండి, ఇంకా చికెన్ కబాబు అసలు టేస్ట్ అయితే సూపర్ ఉందండి. క్వాలిటీ కూడా అలాగే ఉందన్నమాట. పీస్ అసలు ఇగోండి మనకి ఈ బౌల్స్లో ఇస్తారనమాట బిర్యానీ సింగిల్గా చెప్పుకుంటే. ఇవన్నీ మాకైతే సరిపోయింది, ఎందుకంటే అప్పటికి లేట్ అయిపోయింది కాబట్టి మేము ఇంకా హెవీగా మేము ఇంకా తినేది లేదు. మాకైతే అది సరిపోయింది అనమాట. ఇంకా జ్యూసెస్ చెప్పుకున్నాం కదా, ఇంకా అలాగా కబాబు, స్టార్టర్స్, బిర్యానీ, జ్యూస్ చాలు అన్నట్టు. ఎందుకంటే మేము రెగ్యులర్గా వెళ్తూనే ఉన్నాం కదండి, ఇంకా తిని మళ్ళీ బోర్ కొట్టేస్తుంది అందుకని చెప్పి. కానీ వీళ్ళదైతే చాలా బాగుంటుందండి, టేస్టీగా క్వాలిటీగా మెయింటైన్ చేస్తారనమాట ఈ రెస్టారెంట్ వాళ్ళు. ఎందుకంటే నేను చాలాసార్లు మేము ఇంటికి కూడా ఆర్డర్ పెట్టుకున్నాము. అండ్ నేను మార్తాలిలో కూడా చెప్పాను కదండి వెళ్ళి తిన్నామని.
అక్కడైతే ఫిష్ బిర్యానీ తిన్నానండి. అసలు ఫిష్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. వాళ్ళది ఇంకా ఫేమస్ ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది అనమాట అది. ఈసారి అది ట్రై చేయలేదు. యాక్చువల్గా అప్పటికే ఆర్డర్ ప్రిపేర్ చేస్తారనమాట, మేము ఫిష్ అని మళ్ళీ మార్చేలోపు. సో ఇంకెందుకులే అని చెప్పి ఇంక ఇది కంటిన్యూ చేసేసాము. ఇగో ఇక్కడ బాటిల్స్ చూసారా ఎన్ని పెట్టారో. మనకి ఏది కావాలంటే ఆ బాటిల్స్ అలా అనమాట. ఇంకా మేము వాటర్ మాత్రం కూలింగ్ కావాలని మా బ్రదర్ చెప్తే ఇంకా కూలింగ్. ఇదిగోండి బోన్లెస్ చికెన్ అనమాట. ముందే చికెన్ మొత్తం వడ్డిచ్చేసింది ఆయన. ఇంకా మా వాళ్ళు మటన్ తిన్నారు, మేమేమో చికెన్ బిర్యానీ తిన్నాం. మా తమ్ముడు మటన్ తినాడనమాట, ఇంకా వాడు తినేది చికెన్. ఇంకా వాడి కోసం నేను కంపెనీ ఇవ్వాలి, ఎందుకంటే వాడు మొత్తం తినాడు మళ్ళీ. ఓన్లీ కళ్ళ ఆతృత అంటారు కదా, మా వాళ్ళు అలా అనమాట. ఇదిగోండి, ఇంక ఇదిగోండి రెస్టారెంట్ ఎలా ఉందని చెప్పి అంత వ్యూ చూపిస్తున్నాను. అసలు ఫుల్ జనాలు, వీక్ డేస్లో కూడా ఇంత జనాలు ఉన్నారంటే ఇంకా వీకెండ్స్లో ఇంకా ఫుల్ అయిపోతారనుకున్నాం మేము. ఇంకా మనీ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, ఎక్కువ కాస్ట్ ఏమీ కాదు. మొత్తం కలిపి మాకు ట్రావెలింగ్ అంతా కలుపుకొని 2100 రూపీస్ అయింది. ఇక్కడ మేఘనా స్పెషల్ లస్సీ అని చెప్పి మా వాడు ఆర్డర్ పెట్టాడండి 120 రూపీస్ది. సో అది వాడికైతే నచ్చలేదు, అంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంది. నేను అరేబియన్ గ్రేప్ జ్యూస్ చెప్పుకున్నాను, అది సూపర్ అండి. మనకి తాగుతూ ఉంటే గ్రేప్స్ వస్తూనే ఉంటాయి, మంచిగా ఉంటుంది. అదిగోండి మా వాడు చెప్పిన మేఘనా స్పెషల్ లస్సీ. వాడికి నచ్చలేదు కానీ బలవంతంగా తాగిండనమాట, అంటే కొన్ని ఫ్లేవర్స్ డిఫరెంట్గా ఉంటాయి కదండి. ఇదిగోండి ఇదేమో మోజిటో బెర్రీ మోజిటోనే ఏదో చెప్పారు. ఫుల్ ఐస్ ఉందనమాట పైన, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందని మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేసిండు, వాళ్ళ డాడీను మా పెద్దోడు. దీని కాస్ట్ వచ్చి 110 రూపీస్ అండి ఆ జ్యూస్ది. అరేబియన్ గ్రేప్ జ్యూస్ కూడా అంతే. ఈ స్పెషల్ లస్సీ మాత్రం 120 రూపీస్. ఫస్ట్ టైం మా ఇద్దరం 1/2 చెప్పుకుందాం లస్సీ అనుకున్నాము, తీరా నా వల్ల కాలేదు. ఒక సిప్ చేసిన తర్వాత అంటే అది డిఫరెంట్ ఫ్లేవర్గా ఉందండి, కారంగా స్వీట్గా అలాగా. ఇదిగోండి మోజిటో మా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, చాలా బాగుందంట. మా ఆయన కూడా తాగి చెప్పారనమాట. ఇంకా మా జర్నీ ఏమో ఇలా జరిగింది మేఘనాలో. అసలు ఫుల్ ఎంజాయ్ చేసామండి. కాకపోతే జర్నీ అంటే ట్రావెలింగే బాగా ఎక్కువ టైం పట్టేసింది. ట్రాఫిక్ అయితే ఈ మధ్య చాలా ఎక్కువ ఉంటుందండి ఫుల్గా. ఇంకా చెప్పక్కర్లేదు, కేఆర్పురం నుంచి ఇంక ఇందిరానగర్ అంటే ఇంకొక రేంజ్లో ఉందనమాట. ఇంకా మాది అయిపోయిన తర్వాత ఇంకా బిల్లింగ్ అంతా అయిపోయిందండి. ఇంకా మా టేబుల్ వచ్చి ఇలా ఉందన్నమాట, సిట్టింగ్ ఏరియా ఇంత. ఇంకా మొత్తం మీకు చూపిస్తున్నాను అసలు ఎంతవరకు ఉందా అన్నట్టు. ఇదిగోండి ఫస్ట్ ఫ్లోరే అనమాట, చక్కగా స్టెప్స్ ఎక్కి చేయొచ్చు. ఇదిగోండి ఇంకా డెలివరీస్ వెళ్తూనే ఉన్నాయి. అక్కడ పార్సిల్స్ చూసారా, బ్యాగ్స్ టై చేసి ఉంచారనమాట. ఇదిగోండి మా బిల్ ఎంత అయిందంటే 1500, 6 రూపీస్ ఒకటి, 110 రూపీస్. ఎందుకంటే మోజిటో లాస్ట్లో తీసుకున్నాడు కదా, అది అప్పటికి బిల్ ప్రిపేర్ చేసేసాడు, మేము బిల్లింగ్ చెప్పకముందే. సో 2 బిల్స్ చేసి ఇచ్చారనమాట. ఇంకా నైట్ టైం అయినా సరే చూడండి, నైట్ అప్పటికి 10:30 అయింది, అయినా సరే ఫుల్ క్రౌడ్ ఇంకా అలాగే ఉందండి, వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి. ఇది మేఘనా ఫుడ్స్ బిల్లింగ్ అండి. ఈసారి హైదరాబాదీ దమ్ బిర్యానీ అంట, SVSS చూద్దాం ఎలా ఉందో, రివ్యూ చూసి వెళ్తాము. నాకు మంచిగా అనిపించినవే నేను వెళ్ళి మీకు చూపిస్తున్నానండి. ఒకవేళ ఇన్కేస్ నాకు అక్కడ ఫుడ్ కనుక ఏమైనా నచ్చకపోతే కనుక ఫ్లాప్ అని చెప్పేస్తున్నాను. ఇది గోపాల్ మాల్ అండి, బెంగళూరులో ఫేమస్ వన్ ఆఫ్ ద మాల్ అనమాట. ఎప్పుడో పాత కాలం కట్టడంతో ఉంటుందండి, స్ట్రక్చర్ అంతా చాలా బాగుంటుంది. కంపల్సరీగా చాలామంది విజిట్ చేస్తూనే ఉంటారండి ఈ మాల్. ఇగోండి ఇంకా నైట్ ఇలా అయిపోయినా ఇంకా వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి నాన్ స్టాప్గా. ఇంకా ట్రాఫిక్ అయితే ఇంకా ట్రాఫిక్ స్టిల్ అప్పటికి కూడా ఇంకా ఉందని చెప్పి అది కూడా మీకు చూపించాను. ఓకేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఇవి ఏంటంటే అక్కడ ఇందిరానగర్లో పబ్స్ అండి, సారీ అది మెన్షన్ చేయలేదు, అందుకని హౌస్ చూడగానే గుర్తొచ్చిందనమాట. ఇక్కడ చాలా బాగుంటాయి అన్నమాట బిల్డింగ్స్, అసలు ఒక్కొక్కటి. ఇక్కడ ఎక్కువ పబ్స్ అలాంటివి ఉంటాయి అన్నమాట ఈ ఏరియాలో, ఇందిరానగర్లో. సో నేను అలా క్యాప్చర్ చేసుకున్నాను. ఇవ్వండి ఒకటి ఒక డిఫరెంట్ థీమ్లోనే ఉంటుందన్నమాట. ఓకేనా, బాయ్.
ఈ ట్రాఫిక్ వచ్చి మా ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు అండి హోటల్కి, అటు నుంచి వచ్చినప్పుడు కాదు ఈ ట్రాఫిక్ అయితే.